ఇక మొదటిది అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గం రాయచోటిలో ఏ విధంగా ఉంది అంటే ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగానైతే గెలిచారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై 2495 ఓట్ల స్వల్ప ఆధిక్యంతోనైతే విజయం సాధించారు. అదేవిధంగా అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలిచారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డిపై 32,862 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్యంగా గెలిచినట్లయితే తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ రమేష్ కుమార్ రెడ్డిపై 34,782 ఓట్ల భారీ మెజార్టీతో విజయవంతంగానైతే గెలిచినట్టయితే తెలుస్తోంది. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూటమి సర్కార్ క్యాబినెట్ లో కూడా ఆయనకు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలైతే దక్కాయి. ఇక క్యాబినెట్ మంత్రి హోదా, అగ్రనాయకత్వ మద్దతు, రాజకీయ కుటుంబ నేపథ్యం ఆయనకు బాగానే కలిసొచ్చాయి. మంత్రి హోదాలో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు నిధుల మంజూరైతే చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముఖ్యంగా కానీ మంత్రి పదవి వచ్చిన కొద్ది రోజుల్లోనే వివాదాల్లోనైతే చిక్కుకున్నారు. ఇక శాంతి భద్రతల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రం అంశం విషయంలోనూ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఎన్నికల్లో గెలుపుపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలతో సఖ్యతనైతే లేకపోవడంతో జిల్లాలో వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక రాయచోటి నియోజకవర్గంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి బలహీనతగా ఉన్న అంశాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బలమేంటో చూద్దాం. క్యాబినెట్ మంత్రి హోదా, అగ్రనాయకత్వ మద్దతు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూటమి క్యాబినెట్ లో 3 కీలక శాఖల మంత్రిగా పదవి దక్కడం ఆయనకు ఒక అతిపెద్ద సానుకూల అంశంగా తీసుకోవచ్చు. మంత్రి హోదా ఉండటం వల్ల నియోజకవర్గానికి నేరుగా నిధులు మంజూరు చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు రాజకీయ కుటుంబ నేపథ్యం. రాంప్రసాద్ రెడ్డి తండ్రి మండిపల్లి నాగిరెడ్డి రాయచోటి నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. ఆ పాత తరం క్యాడర్ కుటుంబానికి ఉన్న నమ్మకమైన అనుచర వర్గం ఇప్పటికీ రాంప్రసాద్ రెడ్డికి పెద్ద అండగా నిలుస్తుండటం ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మౌలిక వసతుల కల్పన, నిధుల మంజూరు. గత ప్రభుత్వాల హయాంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల సంబేపల్లి మండలం దుద్దాల వంటి గ్రామాల్లో లక్షలాది రూపాయల నిధులతో సీసీ, బీటీ రోడ్ల పనులను స్వయంగా ప్రారంభించారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగవంతం చేసేందుకు 54 లక్షల వ్యయంతో నూతన ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ కార్యాలయ భవనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. కడప రిమ్స్, తిరుపతి రుయా వంటి ఆసుపత్రులకు అత్యవసర కేసులు, అదేవిధంగా రాయచోటిలోనే చూసే విధంగా క్రిటికల్ కేర్ నైతే మంజూరు చేయించారు. అన్నా క్యాంటీన్లలో కూడా తన చారిటీ ద్వారా ఉచితంగా భోజనం అందించడం కూడా ఆయనకు బలంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజా సమస్యలపై స్పందన. మరి ప్రజా సమస్యలపై స్పందన ఏ విధంగా చూసుకుంటే సచివాలయంలో నియోజకవర్గంలో ప్రజల నుండి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు, ఇతర స్థానిక సమస్యల పరిష్కారానికి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పేరు తెచ్చుకున్నారు. నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సహాయం అందేలా పారదర్శకంగా చెక్కులను కూడా అందిస్తూ లబ్ధిదారుల్లో ఆందోళన అయితే పొందుతున్నారు. ఇప్పుడు కూటమి సమీకరణాలతో గెలుపు. బీజేపీ, జనసేన పార్టీలతో ఉన్న పొత్తు నియోజకవర్గంలో ఓట్ల బదిలీకి స్థానంగానైతే బలాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించింది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఎన్నికల మేడ్లోనే ఉంచుతూ ఓటర్ జాబితా సవరణ వంటి కార్యక్రమాల్లో కూడా స్వయంగా పాల్గొంటూ ఉన్నారు.